గాయ్స్ ఇలా రండి గాయ్స్. ఎవరు తొక్కుతున్నారు? ఏంటిది? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలియట్లేదే. ఎవరన్నా చేస్తున్నారని. మనం ఎక్కడికి వెళ్తున్నాం? హలో, ఏంటి బంగారం? నేనేం చేయలేదు కదా, నన్నెందుకు కిక్ చేస్తున్నారు? హలో, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ నోరు ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నంత వరకు మీరు సైలెంట్ గా ఉండాలి. అర్థమైందా? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలా అరిస్తే నాకు నచ్చదు. ఎలాగో అక్కడికి వెళ్ళాక మీకే అర్థం అవుతుంది. అంతేకాదు, నేను మీకు మంచి చేయబోతున్నాను. సో ప్లీజ్, నోరు మాత్రమే కాదు, మిగతావన్నీ కూడా మూసుకుని కూర్చోండి. ఈ వీకెండ్ చాలా విషయాలున్నాయి. అందులో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎన్నో విషయాలున్నాయి. అది మీరే స్వయంగా చూడబోతున్నారు. అంతవరకు అన్ని మూసుకుని సైలెంట్ గా ఉండండి. School investigate my chapter, they gon' have to call the feds. I made you class president, you never go to bed. You spent your only time to study gargoyling on a keg. Think about it like a twisted game of Simon Says. But even if I don't say Simon, better listen or you're dead. ఓకే, మనం వచ్చేసాం. మనం వెళ్ళవలసిన చోటు వచ్చేసింది. ఏంటి వీడు స్కూల్లో ఏదో థీమ్ పార్క్ కి తీసుకెళ్తున్నట్టు మాట్లాడుతున్నాడు? ఇంకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అదే మీ అందరినీ వదిలేసానుగా, ఇంకా ఎందుకు ఎక్కడ ఉన్నారు? వెళ్ళండి వెళ్ళండి. Never come to earn your stripes. You better stick together, make it on you in the squad for life.
వెళ్ళొస్తాం మా బంగారు కొండలారా. అరే ఏంటి చోటు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మేము అవును, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అసలు దారి కనిపించడం లేదు కదా. ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో. ఎక్కడ వదిలేశారు మనల్ని? ఏంటి ఏ చోటు? అసలు మనం ఎక్కడున్నాం? నేను చెప్పులు కూడా వేసుకోలేదే. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఏదో గుచ్చుకుంది. నాకు కూడా. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాస్క్ తీయాలి. తట్టుకోలేకపోతున్నా. ఏయ్ అయితే చాలా చలిగా ఉంది కదా. అవును, చాలా చలిగా ఉంది. ఏంట్రా ఈ దారుణం? మనల్ని ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు? నేను మీతోనే ఉన్నాను కదరా. ఇక్కడి నుంచి వెళ్ళడం ఎలా? ఒక నిమిషం ఉండండి. ఇక్కడ సిచ్యువేషన్ అంత దారుణంగా ఉన్నట్టే అనిపించడం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు అందమైన ముగ్గురు అమ్మాయిలు ఉన్నారుగా. ఆపోజిట్ లో మనం ఉన్నాం. ఇంకేం కావాలి చెప్పండి. గ్రో అప్. మనం ఇక్కడ డ్రెస్ లేకుండా ఉన్నాం. మన వర్జినిటీ పోతే పోతే పోనీ, ఎంజాయ్ చేసిపోదాం. అదంతా ఎప్పుడో పోయింది కదా, కొత్తగా ఏముంది? చాలా రోజుల క్రితమే పోయింది. ఈ గ్లాస్ పైన ఏదో ఉంది, అదేంటని చూస్తున్నా. ఏ ఎందుకు అలా చేస్తున్నావు? నాకు నచ్చితే ఏదైనా చేస్తా, దేనికి భయపడను. మర్యాదగా వాళ్ళని గ్లాస్ వేసుకోమని చెప్పు. మనల్ని చూస్తున్నారా ఏంటి? ఇలా చూడండి, మీకు దేని గురించి బాధ ఉండకపోవచ్చు, కానీ మేము అమ్మాయిలం. మేము చాలా విషయాలను ముఖ్యంగా భావిస్తాం. ఎలాగైనా సమస్యను తీర్చేయాలి. అరే ఈ కలజోడే కదా వేసుకోవాలి, నేను వేసుకుంటానులే. ఒరే ఇలా ఎవరా? అరే ఏం చేయబోతున్నావు? లేకపోతే ఏంటి, వాడు ఏదో భయపడతాట, మేము భయపడిపోవాలి. ఓకే ఓకే, ఇంకా ఆపు. మీరు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు. దీని వెనక మీరిద్దరున్నారని కూడా మాకు బాగా తెలుసు. ఇలా చూడు, మేము చెప్పేది కాస్త విను. మమ్మల్ని ఇలా చేయడం ఏం బాగాలేదు. ఇదేం టాస్క్ కాదు కదా. కమ్ ఆన్. పైగా నాకు ఈ డ్రెస్ కూడా కంఫర్టబుల్ గా ఉంది. ఓ అలాగా. అయినా ఆడవాళ్ళు ఇలా ఉంటే చాలా అందంగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇంటర్నెట్ లో చూసాను. ఓ రైట్, ఇంటర్నెట్ లో ఓ చూసుంటారు. మీరు కూడా ఇంటర్నెట్ లో చూస్తారా? నాకు ఇది ఓ నచ్చింది. మై గాడ్, ఇతనితో ఎలా ఫుల్ నైట్ ఉండాలో. చూడు భలే ఉంటుంది. ఓకే పదండి, బ్యాగ్ తీసుకుందాం. ఏయ్ ఎవరైనా సరే నా మాట విను. దీంతో మమ్మల్ని భయపెట్టలేవు, మమ్మల్ని ఏం పీకలేవు. అవును, మీరంతా ఎవరు? తన పేరు రైన్, నా పేరు మ్యాక్స్, తన జాక్. హాయ్, హాయ్. నేను మిషాల్. అది హేమ, అది హైడ్రా. హాయ్. హే వాళ్ళు మన కోసం రోడ్ లో వెయిట్ అందులో చేస్తారనుకున్నాను. ఏముందో చూద్దాం. అవును చూద్దాం. హే, ఇందులో నాకు కూడా బాక్సింగ్ గ్లోవే ఉంది. బాక్సింగ్ గ్లవ్స్. ఏది? షూ కూడా ఉంది. చూపించండి. ఏయ్, నా సైజ్ ఉందా? ఇలా షూ. చూడండి, మనకు కూడా ఇంకా షూ ఇచ్చారు. సంతోషం, ఇదైనా ఉంచారు. అరే, ఏయ్, నీ ఆ కలర్ చాలా ఇక్కడ బాగుంది. నీ నాకు బ్యాగ్ కూడా లో షూస్ ఉండాలి. ఉన్నాయి ఇందులో. అది తీసుకుంటాను. ఓకే ఓకే, ఇప్పుడు మనం వార్మప్ చేయాలనుకుంటాను. ఫ్లాష్ లైట్ ఉందనుకుంటా. ఆ తర్వాత ఈ ఐప్యాడే ఉంది. అమ్మాయిల్ని నువ్వు ఏమార్చలేవు. హే గాయ్స్, ఇలా చూడండి, ఇందులో కాటమ్స్ కూడా ఉన్నాయి. అది మంచి ఫ్లేవర్ అనుకుంటాను. ఖచ్చితంగా అది నీ సైజ్ అయ్యి ఉండదు. నీకెలా తెలుసు? ఓకే, దట్స్ ఏముందో నైస్. చూద్దాం. ఇంకేముందో చూద్దాం. ఇందులో ఇంకేమున్నాయో చూద్దాం. భగవంతుడా నీకు చాలా థ్యాంక్స్. ఇది నాకే. ఏయ్, లోపల చూడు, ఇందులో ఇంకా వేరేం కనిపించట్లేదు. ఇదిగో ఇదేదో ఉంది చూడు. చిక్లెట్స్, ఏంటది? సూపర్. చూపి. ఇది నా- అది నాకు ఇవ్వు, నేను ఆ, తీసుకుంటాను. ఇక్కడ ఏదో ఉంది. కరెక్ట్ గా 315 డిగ్రీ 1/4 మైల్ లో ఫారెస్ట్ మధ్యన ఒక టెంట్ వేయాలి. చచ్చాం పో. అవును, నార్త్ వెస్ట్ ఎక్కడుందో మనం ఎలా కనిపెట్టగలం? మనకి వేరే దారి లేదే. నాకు అర్థం తెలియటం కావట్లేదు. లేదు. ఐప్యాడ్ ఇలా ఇవ్వు, అందులో ఒకసారి సెట్ చేసి చూస్తాను. ఓకే, ఓకే సో ఇదిగో ఇటే స్ట్రైట్ గా వెళ్ళాలనుకుంటాను. మరి ఎందుకు మనం వెయిట్ చేస్తున్నాం? పదండి, మరి ఈ అయితే బ్యాగ్ ఈ బ్యాగ్? సంగతి? మీరే వచ్చేటప్పుడు తీసుకురండి. మీరే తీసుకురండి. పదండి పదండి, మెల్లగా. పదండి వెళ్దాం. ఇలా అంతా చేయొద్దమ్మా. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే. బాగుందా? చాలా బాగుంది. సూపర్, వెళ్దాం పద. వావ్, ఇదేమంత దారుణమైన స్టార్ట్ కాదే. నేను $50 బెట్ కడుతున్నాను, టాస్క్ ఈజీగా ముగిస్తారు. www.8movieroles.tv ఎందుకంటే మా గర్ల్స్ దగ్గర మీ బాయ్స్ ఓడిపోతారు కాబట్టి. బాయ్స్ ని ఎలా కన్ఫ్యూజ్ చేయాలో మా గర్ల్స్ కి చాలా బాగా తెలుసు. ఇలాగే ఓడిపోతారు. మాకు ఇదంతా చాలా ఈజీ బాబు. యూ లూజర్. నోర్మోయ్. ఈ రోజు నైట్ అంతా ఇదే జరగబోతుంది. హే, ఏం చేస్తున్నారు మీరు?
బ్యాగులు మోసుకొస్తున్నాం కదా సీన్ అయ్యకండి వెళ్ళండి. అంత మెల్లగా నడుస్తారు, త్వరగా రండి. మీరు అసలు ఎప్పుడు ఎదుగుతారో. మేము ఎప్పుడో ఎదిగిపోయాం. హే, మా మీద లైట్ వేస్తాడు. దారిలో మీరు అడ్డొచ్చారు. ఇక్కడ దారి కనిపించట్లేదు. ఏంట్రా ఎంత దూరం వెళ్ళాలి? ఇలా ఇంకా ఎంతసేపు నడవాలి? ఎంత నడుస్తున్నా ఏం కనిపించట్లేదు ఇక్కడ. అదేం పెద్ద సమస్య కాదు, చూసుకుందాం. సరే ఎంత దూరం వచ్చామో ఏదని తెలుస్తుందా? డైరెక్షన్ ప్రకారమే వెళ్తున్నాం, ఉండు. ఒక క్వార్టర్ మైల్ దాటిన తర్వాత 315 డిగ్రీ దగ్గర మనం ఒక టెంట్ వేయాలి అని వాళ్ళు చెప్పారు. ఈ చోటు చాలా దారుణంగా ఉంది. కరెక్ట్ అయిన డైరెక్షన్స్ లోనే వెళ్తున్నావా? దీన్ని బట్టి చూస్తే మనం పక్కనే ఉన్నామనిపిస్తుంది. సో అంతా ఓకేనే కదా? ఓకే అనుకుంటాను. సరే ఇటు వెళ్దాం రండి. ఇలాంటి పనులు చేయాలని తెలుసుంటే నేను వచ్చుండేవాని కాదు, ఇంట్లోనే కూర్చున్నా. ఎందుకంత తిక్కగా మాట్లాడుతున్నారు? ఈ ప్రదేశం అంతా మందే. అబ్బో అలాగా, మాకు తెలియదులే. భలే చెప్పొచ్చు. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? హే, అక్కడేదో ఉన్నట్టుంది. ఎక్కడా? అదిగో అక్కడ చూడండి, ఆ రైట్ సైడ్ లో ఉంది. అదిగో అదిగో అక్కడుంది. హే చూసి చూసి వెళ్ళండి. వావ్, టెంట్ వేయడానికి ఒక పక్కా ప్లేస్ దొరికింది. అమ్మయ్యా, ఎలాగో ఒక మంచి చోటుకు ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు, త్వరగా ఇవ్వు. హే, ఈ ప్లేస్ బాగానే ఉంది. ఇటు తీసుకురా. రారా. ఏ వాళ్ళ మైండ్ మారే లోపల ఈ డ్రెస్ అంతా వచ్చి తీసుకోండి. సరే సరే ఇదిగోండి, వేసుకోండి. నాకు ఫస్ట్ ఇవ్వు. ఇదిగో. హే, ఇటు ఇవ్వు ముందు. హే, త్వరగా వేసుకోండి. ఇలాగే ఇవ్వు. ఎలాగో డ్రెస్ దొరికింది. హే, ఇది నీకు కరెక్ట్ గా ఉంటుందా? ఇది నాకు ఇది నీకు సరిపోవడం లేదు. బాగుంటుంది, ఫిట్ గా ఉంటుంది. దాన్ని నాకు ఇవ్వు. ఇదిగో ఇవ్వు. తీసుకో, ఈ ట్రై చేసి చూస్తా. ఏదో ఒకటి దొరికింది. సెట్ అవుతుందా? వేసుకోండి. బాగుంది కదా. ఏ ఇది చాలా చిన్నదిగా ఉంది. ఇది నాకు సెట్ ఏదో అయిందా? ఒకటి వేసుకో. నువ్వు క్యూట్ గానే ఉన్నావులే. ఆల్ రైట్, అది అక్కడ ఉందా? యా. గర్ల్స్ కి బాయ్స్ కి ఓకేనే కదా? ఇదేం ప్రశ్న? లేదు, కన్ఫర్మ్ చేసుకుందామని, అందుకనే నాకు అంతా తెలియదు కదా. ఓకేనే, ఎలాంటి సమస్య లేదు. అప్పుడే చెప్దాం అనుకున్నా, మీరు అందరూ అందంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? మీరనుకుంటున్నట్టు కాదు. నేను ఇలా చూడు, మనం ఇక్కడ అంతా కలిసి ఉన్నాం, చాలా స్ట్రెస్ లో ఉన్నాం. సో దాన్ని మనమే సరిచేయాలి. ఈ నైట్ అంతా మాట్లాడుతూ కూర్చోలేము. నేను చెప్పింది అర్థమైందా? లేదంటే బాల్స్ తో ఆడుకుందామా? సరే, మనం సపరేట్ గా ఉందాం. మీరు అక్కడికి వెళ్ళండి, మేము ఇక్కడ ఉంటాం. రే అసలు నీ సమస్య ఏంటి? చిన్నపిల్లల్లో ఎందుకు చేస్తున్నావు? మనందరం కలిసి ఉండబోతున్నాం, ఫన్ చేయబోతున్నాం. ఏమంటున్నారు మీరు? రే నేను నిజం చెప్తున్నాను. ఓకే, కానీ ఇది సెట్ అవుతుందో లేదో తెలియదు. ఆ, ఓకే. ఏ ఎలా చూసారా? చూసాను, అది చాలా బాగుంది బాగుంది. కదా? దాన్ని కొంచెం విప్పండి. అలాగే అలాగే ఉండు. చూసుకుందాం. మేక వేయి. జాగ్రత్త. జరుపు, ఇలా జరుపు. తీసుకురా. ఇది కరెక్ట్ గా ఉంటుంది కదా? ఏమో తెలీదు. తెలియదు. నేను కూడా ఇప్పుడే ఇప్పుడే కదా చూసాను. ఏదో మీకు తెలుసు అనుకున్నావులే. సెట్ చేసి చూద్దాం. హే, ఇక్కడేదో ఉన్నట్టుంది. ఏంటది? తెలీదు బ్రో, ఇదిగో ఇక్కడుంది చూడండి. ఓ గాడ్. వావ్, ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడు. హే, ఏంటది? ఆల్కహాల్ మీ లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని క్యూర్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. అది గుర్తు చేయడానికి దీన్ని రాసి పెట్టాం. మీ ఆకలి పోవాలంటే దీన్ని తినండి. ఏంటి? నో 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 నో. నో నో, లివర్ తినకూడదు. ఇదంతా అసలు సెట్ కాదు. దాన్ని నాకెవరా? డ్యూడ్ ఓకేనా? ఓకే. ఓ మై గాడ్, ఇది చాలా కంపు కొడుతుంది. దీనికోసమారా ఎంత పోజ్ కొట్టారు? తినరా, తిను, త్వరగా తిను. ఓ మై గాడ్, ఇదంతా నేను చూడలేను. ఓ మ్యాన్. నువ్వు ఇది తింటావా? వద్దు. ఓకే. మాది కూడా మీరే తీసుకోండి బాయ్స్. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది అంత చండాలంగా లేదుగా. ఓకే. ఓ మై గాడ్, చండాలంగా ఉంది. దాన్ని ఇలా ఇవ్వు, ఎలా తినాలో నేర్పిస్తా. వద్దురో బాబు. Come on రా, తిను, అలాగే తిను. ఇదే చివరి పీస్. తిను. చివరి పీస్ తిన్నా.
ఛాలెంజ్ లో మనం గెలిచాం కదా యా ఓ చూసావా మా కుర్రాళ్ళు మాస్ చూపించారు. డబ్బులేమంత పెద్ద మ్యాటర్ కాదమ్మా, నమ్మకం ముఖ్యం. ఏమంటావు? ఇలా చూడు, నువ్వు చేస్తున్నది చాలా పిచ్చితనంగా ఉంది. ఓకే, బాయ్స్ త్వరలో ఓడిపోబోతున్నారు అండ్ గర్ల్స్ డామినేట్ చేయబోతున్నారు. జరిగేది అదే చూడు. అలా నాకు అనిపించట్లేదు. ఈ ఓటమిని తలుచుకుని వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. చూడు, నో, ముందు ముందు చూడబోతున్నావుగా. వాళ్ళు కావాలంటే సెక్షువల్ గా డామినేట్ చేయొచ్చు. నిజంగానా? కాస్త వచ్చి నాకు హెల్ప్ చేయి. నన్నే హెల్ప్ చేయమంటావు? ఎక్కడే నాకు చాలా పనులున్నాయి. ఏంటిది? ఏమని రాశారబ్బా? ఏంటది? ఏంటి? దాంట్లో ఏముంది చెప్పు. అది నువ్వే చూడు. ఏంటి ఏంటి ఏమి రాసింది? మేము ఈ రోజు రాత్రి ఆ లివర్ తో నిద్రపోవాలట. కానీ అది ఎలా సాధ్యం? మీరందరూ ఇలా చేస్తుంటే ఇక నా వల్ల కాదు. హే, ఇలా చూడండి అమ్మాయిలు, చెప్పింది చెయ్యాలి. ఓకే, ఇలాంటి సమయంలోనే మనం మన సత్తాని చాటుకోవాలి. గాయ్స్, మనం మాట్లాడకుండా లేడీస్ కోసం ఈ బ్యాగ్ ని ఇలా మూవ్ చేద్దాం. వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా. ఏమంటారు? జెంటిల్మెన్ గానే ప్రవర్తిస్తున్నాడు కదా. మిమ్మల్ని రక్షించడానికి మేము ఇక్కడ ఉన్నాం. కావాలంటే టెంట్ లో తోడుగా ఉంటాం. మీకు తోడుగా ఉండడం కోసమే. థ్యాంక్ యూ, బట్ మీ సహాయం మాకు అక్కర్లేదు. అలాంటి ఛాన్స్ మేము మీకు ఇవ్వము. ఏదైనా కావాలంటే మేమే ఏదైనా అడుగుతాం. కావాలంటే అడగండి. చూసారా, ఆ లివర్ మృగాలన్నిటినీ అట్రాక్ట్ చేస్తున్నట్టుంది. అబ్బే లేదు లేదు, ఇదేదో హే, నేను చెప్పాను కదా, ఇదేదో సమస్యలా ఉంది. భయపడొద్దు, రండ్రా. పదండి, మనం సరే టెంట్ రండి, లోపలికి త్వరగా వెళ్దాం. రెడీ చేద్దాం. ఈ టెంట్ రండి, త్వరగా త్వరగా రెడీ మనం చేసి మనం కూడా నిద్రపోదాం. చేసుకుని పడుకుందాం. పైకి లో లెఫ్ట్ లో రాగు. Come on, man, త్వరగా. ఏ త్వరగా రండి. లెఫ్ట్ లో లాగి పట్టుకో. ఆ, అలాగే. హెల్ప్ చేయనా? లైట్ గా. నీ క్యారెక్టర్ ఎలా? ఫ్రెండ్లీ అండ్ జాలీ టైప్. ఇంకా లైఫ్ ఎలా సాగుతుంది? హెల్ప్ కావాలా? అలాగా. ఓ ఓ ఓకే ఓకే. యా, నాకెప్పుడు సంతోషంగా ఉండడమే ఇష్టం. అవును, నాకు అలా ఉండడం అంటేనే ఇష్టం. అలా ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడు అలాగే ఉండాలి. నాకు అదే ఆశ. ఓ అలాగా, మన ఇద్దరి టేస్ట్ ఒకేలాగుంది. దయచేసి నీ పని చూసుకుంటావా? ఇప్పుడు చేసింది అదే కదా. ఓకే, తనంతేలే, అలాగే కోపడుతూ ఉంటుంది. సరే, టెంట్ ఓకే కదా? ఏదన్నా లోటు ఉందా? అంతా బాగానే ఉంది. అక్కడ కానీ వేసుంటే ఇక్కడ- ఇంకా బాగుండేది కదా. యా యా, 100% పర్ఫెక్ట్ గా చేయలేం కదా. అవును, నిజమే. ఓ ఈ రెండు టెంట్లు చాలా అందంగా ఉన్నాయి కదా. అవును, చాలా బాగుంది. మిగతా క్యాంపుల్లో కూడా ఇలాగా ఉంటుందా? అవునవును, ఇలాగే ఉంటుంది. మనం క్యాంప్ రేయ్, వెళితే జాయ్ దీన్ని చేయడానికి ఒకసారి కదా. వెలిగించు. ఇంకా ఎలా ఉంది? బానే ఉంది. సారీ గైస్, ఇక్కడికి రావడానికి ముందు నేను చీజ్ ఎక్కువ తిన్నాను. అది నా కడుపు మొత్తం పాడు చేసింది. అందుకే పని పూర్తి చేసుకొస్తున్నాను. సరిపోయింది. ఇక్కడ చాలా చలిగా ఉంది. చలిమంటేద్దామా? అది చాలా కష్టం అనుకుంటా. ఇక్కడ అన్ని కష్టమే. ఓకే, పెద్ద మనసున్న దానా, ఇందులో నువ్వు చాలా ఎక్స్పర్ట్ అనుకుంటాను. నీకు అన్ని విషయాలు తెలుసు. నేను ఎక్స్పర్ట్ ఏం అనలేదు. చిన్నప్పటి నుండి నేను చాలా సమ్మర్ క్యాంప్స్ వెళ్ళాను. అందరు అమ్మాయిలు సమ్మర్ క్యాంప్ కి వెళ్తారా ఏంటి? ఖచ్చితంగా ఆసుండ అందరూ వెళ్తారు. సరే, నీ వల్ల అయితే చెయ్యి. ఓకే ఓకే, ఇలా చూడండి, ఇది నా టెక్నిక్. దీనికి స్ట్రెంత్ చూపించాలి. నా పవర్ ఏంటో చూపిస్తాను. మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇది బాగా పనిచేస్తుంది. గ్రేట్ జాబ్, నీ వల్ల అవుతుంది. ఎగతాళి చేస్తున్నావా? దీనికంటే బెటర్ గా నువ్వు చేయగలవా? చూసావుగా. ఓ ఓకే, ఓకే, నా దగ్గర ఒక మ్యాజిక్ మ్యాచ్ ఉంటే నేను కూడా చేస్తుండేవాడిని. మ్యాజిక్ మ్యాచా? ఆ సౌండ్ ఏంటి? నాకు చాలా ఆకలిస్తుంది. వాళ్ళు పడుకున్న తర్వాత మనం వెళ్ళి తిందాం. ఓకే ఫైన్. అంతవరకు మనం వీళ్ళతో ఏదైనా యాక్టివిటీ చేద్దామా? అప్పుడే ఈజీగా ముగుస్తుంది. మనం వీళ్ళతో ఆడుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. రేపు చేద్దాం. చెప్తే వినవా? మీ వాళ్ళని ఓడించాల్సిందే. సరే, చేసుకో. నేను చూసి ఎంజాయ్ చేస్తానులే.
ఏం చేస్తున్నావు నువ్వు? సిగ్నల్ చాలా వర్స్ట్ గా ఉంది. దాన్ని షేక్ చేయడం వల్ల ఏమీ జరగదు. హే 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 హే. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇదేంటో చూసారా? చాలా బాగుంది. ఇది నాకు బాగా ఇష్టం. మీరు అందరూ కొట్టేస్తున్నారనుకో. నేను దీన్ని డేర్గా చెప్తున్నాను, మీరందరూ చందమామ అంక చూసి గట్టిగా అరవాలి. ఓకే, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఈ స్ప్రే తీసుకెళ్లి నేను తన మెడ మీద స్ప్రే చేయాలి, అవునా? తర్వాత దాన్ని నేను మింగాలి కదా? చూసారుగా ఎరగదీశాను. వీళ్ళ అమ్మాయితో ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. నేను ఇంక ముందే చెప్పాను కదా. ఏంటి, రెడీనా? హే, ఇలా చేయొద్దు. ఇది చాలా దారుణంగా ఉంది. సూపర్ బ్రో. అంతే, అలాగే. ఓకే, చేస్తే పోయే. ఓకే, చేయొచ్చు. సరే, నేను లిక్ చేయబోతున్నాను. ఓకే, ఓకే, నేను అలాగే కూర్చుని ఉంటాను. హే, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రా వీడు. ఓకే, కమాన్. నువ్వు ఈ విధంగా చేస్తుండకూడదు. తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ ముగ్గురు బాగున్నారు, కానీ ఇది కూడా బాగానే ఉంది. అలాగా? ఈ టెంట్ లోపల స్మోక్ చేయకూడదు. నో నో నో, నేను చెయ్యను. గుడ్ బాయ్. వీళ్ళని కాదని స్మోక్ చేయడానికి దమ్మిచ్చావంటే నువ్వే నాకంతా. రాయన్. సూపర్ కదా. సూపర్ సూపర్. నీకు ఏదైనా వినిపించిందా? యా, వినపడింది. నీకు వినపడిందా? హే, ఎవరది? భయపడ్డావా? నువ్వేనా? మొహం చూడు, చాలా భయపడినట్టున్నావే. లేదు లేదు, భయపడలేదు. ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. సరే, నువ్వెందుకు సరే వచ్చావు? గాని ఇది ఒకసారి చూడు. ఇది ఏంటది? నాకు చాలా నచ్చింది. నీ చెయ్యి చూపించు. చూపించు. ఏది? Are you serious? ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడు సీరియస్ గానే ఉంటాను. చాలా బాగుంది. ఇది తీసుకుంటే చాలా అద్భుతమైన ఫీల్ ఉంటుంది. www.8movierolls.tv ఓకే, నేను ఓ విషయం చెప్తాను. ఇలా చూడండి, మన లైఫ్ లో ఎప్పుడు ప్రామిస్ చేయడం గురించి మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం ఖచ్చితంగా ప్రామిస్ చేసుంటాం. నా లైఫ్ లో మా నాన్నే దానికి కారణం. ఆయన మిలిటరీలో వర్క్ చేశారు. వాళ్ళ బ్రదర్స్ ని నేను పక్క నుండి చూసేవాడిని. వాళ్ళు చాలా భయంకరంగా, ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారు తెలుసా. ఇంకొకరి కోసం వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టేవారు. కానీ ప్రజలు ఎప్పుడు ఆ విషయాన్ని గ్రహించలేదు. వాళ్ళు దేశం కోసం ఏవని ప్రామిస్ చేశారో ఆ మాట మీద చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. అండ్ ఆ తర్వాత నేను గత 6 వారాలుగా నా కుటుంబాన్ని వదిలేసి వీళ్ళతోనే గడిపాను. ఎన్నో రోజులు వీళ్ళతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. మాలో ఎన్నో డిఫరెన్సెస్ ఉండేవి, కానీ మేము ఎప్పుడు ఒకటిగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారనిపిస్తుంది. కాదు, 2 బ్రదర్స్ అని కూడా చెప్పొచ్చు. నా లైఫ్ లో మిమ్మల్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను. యా బ్రో, Feel నేను అవ్వకురా. కూడా.
అందువల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇట్స్ ఓకే. సరే ఆ విషయం పక్కన పెట్టండి, మీరెందుకు వచ్చారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ముందు మా అమ్మా నాన్నలు కలుసుకున్నారు. వారు వర్క్ చేసుకున్న టైంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేది. మా నాన్నేమో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ని నడుపుతూ ఉండేవారు, చాలా గొప్పగా ఉండేవారు. తర్వాత మా అమ్మేమో ఒక పెద్ద మ్యాగజైన్ లో ఎడిటర్ గా ఉండేవారు. అందులో వారు చాలా చీఫ్. వారు సక్సెస్ ని మాత్రమే కోరుకునేవారు. నేను కూడా వారి దారిలోనే వెళ్లాలనుకున్నారు. ఈ విధంగా నేను వారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓకే, నేను కొన్ని విషయాలు చాలా త్వరగా క్లియర్ గా చెప్పేస్తాను. ఓకేనా గైస్? రైన్ ఎందుకు ఇక్కడికి వచ్చాడని. నాకు పార్టీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ పార్టీ ఉన్న చోట నేను ఆనందంగా ఉంటాను. నేను చెప్పాను కదా, నేను పార్టీ ఎంజాయ్ చేస్తాను, అమ్మాయిలను ఎంజాయ్ చేస్తాను, మందు ఎంజాయ్ చేస్తాను, డ్రగ్స్ ఎంజాయ్ చేస్తాను. ఇలాంటి రాత్రులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ ఇదంతా మించి రైన్ గురించి తెలియని ఒక విషయం ఏంటంటే, నేను ప్లేడ్జ్ అని ఏదైనా వచ్చిందంటే దానికోసం ఖచ్చితంగా పోరాడతాను. అది ఎలాగైనా సాధించాలనుకుంటాను. ఎందుకంటే నా కోసం మాత్రమే కాదు, నా ఫ్యామిలీ కోసం, నా ఫ్రెండ్స్ కోసం కూడా. అందుకే పోటీ పడుతూ ఉంటాను. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. ఓకే, నేను చిన్నప్పుడు ఎన్నో భయపడే విషయాల్ని చూశాను, స్కూల్లో జరిగాయి. అందుకని నాకు జనాలతో కలవడమే ఇష్టం ఉండేది కాదు. అందుకని ఇక్కడికి వచ్చాను నేను. ప్లెడ్జ్ అనేది మంచి విషయమే కదా. స్కూల్లో నేను బాగా చదువుకోవాలని అనుకున్నాను. నన్ను అడిగారంటే గాయస్ మీకే తెలుసు అనుకుంటాను, కానీ వాళ్ళకి తెలీదు. అందుకే చెప్తున్నాను, లాయర్ అవడమే నా కళ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను వేరే విధంగా అనుకున్నారు. ఇది ఇతనికి తెలుసు, అవును కదా? నిజమే కదా చెప్పాడు. లేదు, సెకండ్ టైం చెప్తున్నాను, ఇదే నిజం, అది నిజం కాదు. కానీ విచిత్రంగా ఉన్నా అది నిజం కాదు. నేను ఎందుకు ప్లెడ్జింగ్ చేస్తానంటే నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఇక తర్వాత చూసారంటే నాకు కొన్ని సీజన్స్ ఆడటం ఇష్టం. అందువల్లే నాకు ప్లెడ్జింగ్ చేసిన తర్వాత స్పోర్ట్స్ ఆడటం అంటే నిజంగా ఇష్టం. అందుకే నేను వచ్చాను. మీతో ఉండటం నాకు నిజంగా సంతోషం. ఓకే, నువ్వు ఇదిగో ఇది తాగుతావా? తీసుకో. ఆల్ రైట్. బాగా తాగాలి. ఓహో, సూపర్, అదరగొట్టావు నువ్వు. నచ్చలేదు. ముందు అలాగే ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? నిద్రపోదాం అనుకుంటున్నాను. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మనం పని కానిద్దాం. ఏం చెప్పాలనుకుంటున్నావు? లైట్ గా, రొమాంటిక్ గా. ఓ ఇదిగో వచ్చింది. ఎంతసేపు మీ వల్ల అయితే అంతసేపు నిద్రపోకుండా ఉండండి. హే గైస్, మనం నిద్రపోదాం రండి. హే, ఏంటి అంతేనా? అవును, నిద్రపోదాం. వెళ్దామా? సరే. ఓ గుడ్ నైట్. ఆల్ రైట్. సరే ఓకే, Okay, good night. గుడ్ నైట్. గుడ్ నైట్. యా, గుడ్ నైట్. నాకెందుకో ఆ అమ్మాయికి నువ్వు నచ్చావనిపిస్తుంది. నోరు మీరా. అలాగా, నేను కూడా మాట్లాడాను. తను చూపే చాలా వింతగా ఉంది కదా. మీకు వేళకోళం చేయడానికి ఇంకేం దొరకలేదా? నువ్వే ఆడుకోవాలని చూస్తున్నావు కదా, నీ గురించి నాకు బాగా తెలుసు. ఓ అలాగా. నాకు తన దగ్గర స్పెషల్ గా ఏమన్నా కావాలి. ఏ డూడ్, కనిపించిన దొంగవు నువ్వు. అవును, నిజమే. ఓ షట్, ఓ విషయం నేను మర్చిపోయాను, పూర్తిగా మర్చిపోయాను. వీడు మర్చిపోవడానికి ఇక్కడే ఉంది. ఏమో తెలీదు, వాడికి 1,00,000 ఏ, పనులు ఊరుకోరా. ఉంటాయి. అవన్నీ మనకి చెప్తాడా ఏంటి? ఓకే, సెట్ చేశాను. హ్యాపీగా నిద్రపోండి లేడీస్. ఏం చేసాడు చూడు. ఇప్పుడు ఇతన్ని ఎవరు అడిగారని? అదే పని చూపించాడు. వీళ్ళని ఇంకా బాగా ఏడిపించాలనుకుంటాను.
గాని ఆ కీని కనిపెడితే నీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నువ్వు కరెక్ట్ గా 90 డిగ్రీ నార్త్ కి వెళ్ళావంటే అక్కడ నీ కోసం ఒక విషయం వేచి చూస్తుంది. నీ నెక్స్ట్ టాస్క్ ఏంటో నీకు తెలుస్తుంది. హే డూడ్, ఏం చేస్తున్నావు? ఏంటి? ఏమీ లేదు, కాస్త అర్జెంట్ బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదే. ఇటేనా అని సరిగ్గా తెలియట్లేదు. ఒంటరిగా ఇలా వెతకమంటున్నారు. ఏమైనా ట్రెషర్ మ్యాప్ అయి ఉంటుందా? ఎవరక్కడ? నాతోనే ఆటలాడుకుంటున్నారా? అర్థమవుతుంది. ఈ రూల్స్ ఏంటో నాకు కూడా తెలుసులే. ఇలా అనవసరంగా రావద్దు. ఇంకా 24 అవర్స్ ఉంది. మీరు దయచేసి 24 అవర్స్ తర్వాత రండి. అర్థమైందా? వీళ్ళు చాలా ఎర్రిపప్పల్లా ఉన్నారు. ఇదే అయి ఉంటుంది. వచ్చేయి. దొరికింది. వెళ్ళిపోదాం. నువ్వు ఆ విషయాన్ని చూసావా? నా కళ్ళతో నేనే నమ్మలేకపోతున్నాను. ఎంజాయ్ చేయని. గాయ్స్, మనకి బ్యాగ్ దొరికింది. కమాన్ బయటికి రండి. నేను టాస్క్ లో గెలిచి బ్యాగ్ తెచ్చాను. రండి. పడుకున్నది చాలు, రండి. కమాన్. ఇలా చూసారా? ఏంటి? బయటికి రండి. మన దగ్గర బ్యాగ్ ఉంది. ఇంకొక బ్యాగ్? అవును, అదే. ఈ బ్యాగ్ లో ఏముందో నాకు తెలియదు, కానీ ఇంకొక బ్యాగ్ దొరికింది. హే, సాధించావు. అవును, వాడెక్కడా? వాడు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏమైంది? మేం భయపడ్డాం. ఇందులో తప్పేం లేదే. నాకు అక్కడ కాస్త పని ఉండింది. తనేమో నాకు సహాయం చేయడానికి వచ్చాడు, అంతే. అవునవునులే. వాడు ఎందుకు తోడొచ్చాడో నాకు తెలుసులే. ఏదో ఒకటి, అదా ముఖ్యం. ఇప్పుడు నేనే ఈ బ్యాగ్ ని కనిపెట్టాను. నా బ్యాగ్ లో ఉన్న స్లిప్ ఇది. దీని మూలంగా వాళ్ళు మనకి ఇంకో టాస్క్ ఇచ్చారు. సో ఆ బ్యాగ్ ని తెరిచి చూద్దాం. ఓకే గాయ్స్, ఆ మీట్ ఏమైంది? ఓ, నా మీట్ ఇక్కడుంది. నేను అది చూడనే లేదు. నాకు తెలీదు. అది ఇక్కడే ఉండాలి, బట్ ఇప్పుడు అది కంప్లీట్ గా కనపడటం లేదు. ఏమై ఉంటుంది? మీరేమైనా చేశారా గాయస్? ఏంటి మేమా? మమ్మల్ని చూస్తే నీకు అలా అనిపిస్తుందా? రాయన్, హే, నేనే కదా అక్కడ పెట్టాను. అసలు నేనెందుకు అలాంటి పనులు చేస్తాను చెప్పండి? మళ్ళీ స్కోర్ చేసావు. సరే వదిలేండి, ఏది ఎలాగో. మనం ఇప్పుడు గేమ్ ఆడదాం. ఓకే, సూపర్ గా ఉంటుంది. Okay. బ్యాగ్ ఎక్కడా? అది ఇక్కడే ఉండింది. నేను అక్కడ నుంచి బ్యాగ్ తెచ్చి ఇక్కడే కదా పెట్టాను. ఏం మాట్లాడుతున్నావు? నేను బ్యాగ్ నిజంగా తెచ్చాను. తెచ్చి ఇక్కడే కానీ ఇక్కడ పెట్టాను. కనిపించడం లేదు కదా. ఇదేదో పాతలా ఉంది. ఇది వాళ్ళ పనే అయి ఉంటుంది. ఎత్తుకెళ్తున్నారు. మనం బెస్ట్ గా చేయలేదనుకుంటా. వాళ్ళే గెలిచారు. ఆ బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత చెక్ చేయక ముందే తీసుకువెళ్తే ఎలా? అదే కదా, మనకి తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఎలా? నేను ఒక పెద్ద బీన్ బ్యాగ్ తెచ్చాను. ఒట్టేసి చెప్తున్నాను, దాన్ని ఇక్కడే పెట్టాను. నాకు అర్థం కావడం లేదు డూడ్. నేను వెళ్తున్నాను. ఈ విధంగా వెళ్ళలేము. అది గాని దొరకలేదంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, అసలు బ్యాగ్ ఏమైపోయింది?
నాకేం తెలుసు? మనం కరెక్ట్ గానే వెళ్తున్నావా లేక మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నావా? వెల్, మనం కష్టపడి తీసుకొచ్చిన బ్యాగే కనపడడం లేదు. మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పదండి. హే అలా చూడండి. గైస్, మేము ఎప్పుడూ మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నాం. మీరు బ్యాగ్ కనిపెట్టండి, ప్రైజ్ పొందండి. మీకు కావాల్సింది అదే కదా, ప్రయత్నించండి. ఇది ఎవరు రాసుంటారు? చండాలంగా ఉంది. హే ఏమైంది? ఏమైంది? హే ఏమైంది? ఉండు ఉండు చూస్తాం. ఏయ్ ఏమైంది చూడండి. ఏమైంది? ఈ కాలుకి ఏమైంది? Shit! ఇప్పుడు మనం ఏం చేసేది? కాప్స్ ని పిలుద్దాం. సిగ్నల్ లేదు. ఏయ్, ఎవరైనా కాప్స్ని పిలవండి. ఏం కాదులే. చూడండి, ఆగు. ఇన్ఫార్మ్ చేయండి. ఏం కాదులే. చాలా దారుణంగా ఉంది. నీకేమైనా ఏం తెలుసా? కాదు. I don't know. భయపడకు. నాకు తెలియదు. ఏంటో చూస్తా ఉండు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏదైనా ఉందా? బాగా అరవకు. పెయిన్ గా ఉన్నట్లుంది. అరే రే రే. అరవకు, అరవకు. ఇంకా చాలా కొంచెం బ్లీడ్ అవుతుంది. ఓ మై గాడ్, ఏదైనా చెయ్యండి. హే, ఏయ్, ఏం కాదు, అరవకు అరవకు. అరిస్తే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. చేయి పట్టుకో. బ్లడ్ పోతూనే ఉంది, చూడు. సరిగ్గా పట్టుకో. చెప్పేది విను. ఏం కాదు, నువ్వు భయపడద్దు. ధైర్యంగా ఉండు. నీకేం కాదు. ఏం కాదు. భయపడద్దు. ఖచ్చితంగా ఉంటావు. హే గాయ్స్, ఏంటి ఇవన్నీ? మనం ఇప్పుడు ఏం చేయకపోతే మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. రిలాక్స్. ఇదేమంత పెద్ద విషయం కాదు. ఓవర్ గా రియాక్ట్ అవ్వకు. హే, నువ్వు చూసావు కదా, అది ఎంత దారుణంగా ఉంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఏంటది? నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు కావాలంటే బయటికి వెళ్ళి చూడు. నువ్వే బయటికి వెళ్ళి చూడు. ఏంటవి? చూడ్డానికి ఇదేదో శ్మశానంలా ఉంది. అలా చూడండి. అవును, చూడటానికి విచిత్రంగా ఉంది. ఇవన్నీ వినోదంగా ఉన్నాయి. గాయస్, నా వల్ల కావట్లేదు. చాలా నొప్పిగా ఉంది. లే, నాకు పైకి చాలా లే. భయంగా ఉంది. ఓకే ఓకే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ధైర్యంగా ఉండు, తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదు. పైకి లే. జాగ్రత్త. ఆల్ రైట్, ఏం కాదు ఏం కాదు. భయపడకు అంతే. భయపడకు. అంతే, అలాగే. వెళ్దాం. మెల్లగా మెల్లగా చూడు పద, వెళ్ళిపోదాం. మెల్లగా ఏ ఒక్క మెల్లగా. నిమిషం, ఇక్కడ స్టార్స్ ఏవి కనిపించట్లేదే. అదంతా నాకు తెలుసు. మనం ఇక్కడే ఉంటే మనకు చాలా ప్రమాదం. మన లైఫ్ కంటే ఆ స్టార్ ఏం పెద్ద ముఖ్యం కాదు. పదా. అరే ఛా! ఓ మై గాడ్, ఒకవేళ అది ఎలుగుబంటి ఏంటి? అది ఏమైనా సరే మనతో పెట్టుకుంటే మొహం పగలగొట్టి పంపడమే. అది ఏదైనా సరే దానికి టైం బాలేదనుకుంటా. ఇవాళ దాని పని పడతా. ఏం జరిగినా సరే నువ్వు బయటికి రావద్దు, అర్థమైందా? ఓకే, నేను త్వరగా తిరిగి వచ్చాను. ఆల్ రైట్, గుడ్. ఏ సమస్య లేదు, అంత సాల్వ్ అవుతుంది. ఏమైంది? ఎలా ఉన్నాడు? తనకు నొప్పిగా ఉందట. తనని మనం హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. కానీ మనం ఎలా చేయగలం? మన దగ్గర ఫోన్ కూడా లేదు కదా. పోనీ స్మోక్ సిగ్నల్ ఇద్దామా? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్ చేస్తావేంటి? ఒక పని చేయి, వెళ్ళి ఆ గ్లాస్ తో చెప్పు. వాళ్ళు చూస్తారు కదా, చూసి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు అదొక్కటే దారి. ఇది నిజంగా పిచ్చి గేమ్ లాగా ఉంది. నేను వెళ్తున్నా. ఏం కాదు, ఓకే. దీన్ని మనం మేనేజ్ చేసి ఎండకి తీసుకువెళ్దాం. నువ్వేమంటావు? యా ఐమ్ ఫైన్. రాయ్, నువ్వు నోరు మూసుకో. నీకేం కాలేదుగా? వాడి వల్ల అవుతుందని వాడే చెప్తున్నాడు. నువ్వు కాస్త నోరు మూసుకొని రాయన్. ఇలా చూడు, అసలు నీ సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి వాళ్ళ సైడ్ ఉండి నా గురించి తప్పుగా మాట్లాడక, అర్థమైందా? ఇక్కడ ముందుగా సమస్యలో ఇరుక్కుంది వాడే. అవును, మనందరం కలిసే కదా ఇక్కడికి వచ్చాం, రైట్? సరే ఉండండి, నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, రైట్? మన మార్గం మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే వాటిని మనమే సాల్వ్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే, ఒప్పుకుంటున్నాం. యా, ఓకే. యా, ఇప్పుడు మనకి సాయం దొరికితే బాగుంటుంది. నేనున్నానుగా, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏమా, నీకు ఓకేగా? ఏంటిది? ఇది ఎవరి మీద పడుంటే ఏమై ఉండదు.
అవును, ఇది మంచిది కాదు. ఏంటిది? www.8movierolls.tv నేను అలా భయపడిపోతానా ఏంటి? మీరు నాతో కామెడీలు చేస్తున్నారు. ఒక మంచి షూ ఉంటే పంపించండి, తీసుకోండి. నాటకాలు ఆడుతున్నారా? మీకు ధైర్యం ఉంటే మా ముందుకు రండి, తేల్చుకుందాం. అది ఎవరిదై ఉంటుంది? అది ఎవరిదైతే మనకేంటి? ఇప్పుడు అది ఎవరిదన్నది కాదు ముఖ్యం. ఒకటి తెలుసుకో, మనం ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాము. మనం ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, ఓకే? దీనికి మీరందరూ రెడీగా ఉండాలి. ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళిపోండి. నేను ఇప్పుడే చెప్తున్నాను. మీకు విషయం తెలుసా? నువ్వు దీనికి పనికొచ్చే మెటీరియల్వి కాదు. ఏం లేదు, వదిలే. ఏంటి ఇదంతా? గాయ్స్, లేవండి. ఏంటి? ఏంట్రా? మీకు అది వినిపిస్తోందా? ఏంటి వినిపిస్తుందా? అంటున్నావు? వినండి, ఏదో శబ్దం. అవును, అడవిలో ఉన్న మృగాలుంటాయి. మృగాల సౌండ్ అయి ఉంటుందిరా. ఒకవేళ అలాంటి శబ్దాలు వస్తే ఆపోజిట్ లో అమ్మాయిలు ఉన్నారు, ముందు వాళ్ళే అరుస్తారు. మాట్లాడకుండా నువ్వు నిద్రపో. ఏమిటది? ఏమైందిరా? ఏంటి? ఏమో నాకు తెలీదు. నేను వెళ్ళి చూసొస్తాను. నీకు వినిపించిందా? లేదు. నాకు వినిపిస్తోంది, కానీ ఏం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ, దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా? నైస్. గాయ్స్, అటు చూడండి. ఏంటి? అదిగో అదిగో, అక్కడ అక్కడ
ఏదో అటు వెళ్ళిందిరా, నేను దాన్ని చూశాను. ఓకే, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. చీకట్లో ఏది వెళ్తే మనకేం తెలుస్తుంది. ఏంటి ప్రాబ్లం? దేన్ని చూసి భయపడ్డాడు తను? నో, నేను చెప్పేది విను. ఎవరైనా హద్దు దాటి వెళ్ళారంటే నాకు నచ్చదు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓ షిట్. ఏంటిది? నాకు నొప్పిగా ఉంది. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. హెల్ప్! గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగా నిద్ర పట్టిందా? పసి పిల్లలాగా నిద్రపోయాం. నిజంగానా? నిన్న టార్చ్ లైట్ తో నువ్వు వెళ్ళలేదా? లేదు. ఎందుకు? మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారేమో అనుకున్నా. లేదు, వాళ్ళేం చేయలేదు. హో, సరే. బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది అందులో? 72% ఉందనిపిస్తుంది. వాళ్ళు మనకి ఖచ్చితంగా సహాయపడతారు. కానీ ఇది చూస్తుంటే వేడిగా ఉంది. మనకి కాంపస్ కూడా ఇచ్చినట్టున్నారు. కుదిరితే ఇందులో కాఫీ ఆఫ్, స్టార్ నైట్ ఆఫ్ దొరుకుతుంది. సరే, టైం ఎంత అయింది? ట్యాబ్లో ఎంత అయింది? ఔ ఆగు, ఇక్కడ 3:30 ఆఫ్టర్నూన్ అనేసింది. ఇది కరెక్ట్ అయి ఉండదే. హే డ్యూడ్, ఉండు 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 ఉండు. ఓ మై గాడ్, ఇది ఇంకా దారుణంగా మారింది. అవును, దారుణంగా ఉంది. అవును, ఈ నొప్పి చాలా దారుణంగా ఉంది. ఇది వేరే చెప్పాలా? చూస్తేనే అర్థం అవుతుందిగా. ఓకే ఓకే, కామ్ డౌన్. ఏం కాదు, ఏంటి calm ఓర్చుకో. down? ఎంత బాధగా ఉందో తెలుసా నీకు? ఇదేమంత సింపుల్ అయిన విషయం కాదు. ఈ నొప్పి ఎంత దారుణంగా ఉందో తెలుసా నీకు? నువ్వే కాస్త చూడు. ఓకే, అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. అంత ముందు సర్దుకుంటూ మనం క్లీన్ చేసి బ్యాండేజ్ వేయాలి. అలా చేస్తేనే నయం అవుతుంది. అది సరే, అసలు బ్యాగ్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇందులో ఏమీ లేవు. ఆ టెంట్ లో ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయి. అది ఎవరు పెట్టారో తెలీదు. నేను ఇంకా చెక్ చేయలేదు కూడా. ముందు దాన్ని తీసుకురండి. అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా చూడండి. ఏంటిది? ఏం జరుగుతుంది? ఆ బ్యాగ్ లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? లేదు, నాకు తెలీదు. సరే, హేమా ఏది? హేమానా? ఇక్కడే ఉండాలి కదా. ఏంటి, నేను వెళ్ళినప్పుడు తను ఇక్కడేగా ఉంది. నేను చూడలేదు. హేమా, హేమా, హే షాన్ ఎక్కడా? ఇక్కడేం లేదు. దయచేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. ఇక్కడ అసలే పెద్ద సమస్య వచ్చింది. హేమా, తనకేదో పనుంటుంది, వెళ్ళుంటుంది. వదిలేయండి. హేమా, ఏమా? హేమా, హే, ఎక్కడున్నావు? ఏమా? ఏమా? ఏంటది? వాట్? ఏమా? హేమా, హేమా, ఏమా?
హేమా హేమా ఎక్కడికి వెళ్ళింది తను? ఏమా నువ్వెక్కడున్నావు? ఏమా కమానేమా. ఏమా ఇదేం ఫన్ కాదు. ఏమా హేమా ఓకే గర్ల్స్, మీరు నన్ను పట్టుకున్నారు. హేమా ఇది నేను నమ్మలేకపోతున్నాను. మనిద్దరం ఒకటే. నీకు నా నుంచి ఏం కావాలి? నీకేం కావాలో చెప్పు, ఏం కావాలన్నా ఇస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపో. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఏంటి, తప్పించుకోగలవా? ఏమా 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 హే గాయ్స్, తను ఇక్కడే ఉంది. ఏమా ఏమైంది నీకు? ఏమా ఏమా ఏమైంది నీకు? ఏం జరుగుతోంది ఇక్కడ? నేను ఎంతసేపటి నుంచి అరుస్తూ పిలుస్తున్నావు, నీకు వినపడ్డం లేదా? లేదు, నాకేం వినిపించలేదు. హే కొంచెం ఆగు, నువ్వు ఓకే కదా? నేను బాగానే ఉన్నాను. ఎందుకు ఇలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు? ఏమైంది నీకు? ఏం కాలేదు. ఏం లేదు. బాగా చూసావా? బాగా చెక్ చేశాను, ఇందులో ఏం లేదు. వారు మనల్ని రెస్క్యూ చేసేలా లేరు. మనల్ని మనమే కాపాడుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఎవరిని పిలవబోతున్నాం చెప్పండి. అతను ఇంకా గట్టిగా అరిచేలోపు మనం ఏదైనా చేసి తీరాలి. నువ్వు దాని గురించి ఆలోచించు. అదే, ఏం చేయాలి? నాకు తెలీదు. నాకు తెలిస్తే నేను చెప్పనా? కానీ మనం వారికి సహాయం చేయాలి. లాస్ట్ నైట్ దీని గురించి మాట్లాడుకున్నాం. అవును, మాట్లాడాం. కానీ ఏది మార్చలేకపోయాం కదా. కానీ ఎలాగైనా వారి ఇదంతా చూసి మనకు సహాయం చేయడానికి వస్తే బాగుంటుంది. అసలు నేను దీన్ని కాస్త కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇలా కబులు చెప్పుకుంటూ కూర్చున్నామంటే చివరికి మనం ఎక్కడే చనిపోతాం. అర్థం చేసుకోండి. చివరి టాస్క్ మనం పూర్తి చేయలేదంటే మనకెవరికి డబ్బులు దక్కో, మనం కష్టం వృధా క్యాష్ అవుతుంది. గురించి కాదు. అతను ఒక మనిషి, తనకు నొప్పెడుతోంది కదా. దయచేసి నోటుకొచ్చినట్లు మాట్లాడకండి, అర్థమవుతుందా? తనకి గాయమైంది, ఆసుపత్రికి తీసుకెళ్లాలి, అదే మంచి పని. తనని తన కాపాడుకుంటేనే డబ్బుతో ఏదైనా చేయగలడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాళ్ళకి మెసేజ్ చేయబోతున్నాను. వద్దు 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 హే, వద్దు. నేను ఆల్రెడీ సెండ్ చేసేసాను. నో, అది సెండ్ అవ్వలేదు, సిగ్నల్ లేదు. పిచ్చిలాగా మాట్లాడుకో. ఇంకొక టాస్క్ ఇచ్చేలోపు నా వల్ల కాదు అని నేను చెప్పేస్తాను. హెల్ప్! కాపాడండి! గైస్, మనం ఏమైనా చెయ్యాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు అసలు ఏమీ తెలీదు. నన్ను అడిగితే ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఇలాగే వదిలేరు, ఏదో ఒకటి చేస్తారు. ఆ నమ్మకం నాకు మనకి ఉంది. అది గ్యారంటీగా తెలీదు. ఎందుకంటే మనకి ఇంకా సిగ్నల్ రాలేదే. ఇంతవరకు కాల్ చేయడానికి సిగ్నల్ దొరకలేదు. ఇక్కడికి మనం వాలంటీర్స్ గా వచ్చాం. పోనీ మనందరం కలిసి ఆ శ్మశానానికి వెళ్లి ఏదైనా దొరుకుతుందేమో చూద్దామా? ఓకే, రైనేగా పని చేయాలి. నువ్వు వెళ్తావా లేక తాగుతూ ఇలాగే ఉంటావా? రాయన్కి ఎప్పుడు తన ఫ్రెండ్ అవసరం. ఆల్ రైట్, ఇలా చూడండి గైస్, తనని చూసుకోవడమే ఇప్పుడు చాలా ముఖ్యం.
సో తన్ని చూసుకోవాలి, ఆ చోటుకి మనం వెళ్ళాలి. ఒకే చోటు ఉంటే మనం ఏం చేయలేం. ట్రయల్ చేయాలి, చూద్దాం, ఫాలో చేద్దాం. అప్పుడే ఏదైనా చేయగలం. వర్కౌట్ అవుతుంది. యా, నేను ట్రై చేస్తాను. ఏంటి? నిజంగానా? యా, ఏదో ఒకటి చేసి తీరాలి కదా. రైన్ ఏం చెప్తాడో తెలీదు, తన్న కూడా కనుక్కోవాలి. రాయన్, ఎందుకు ఎప్పుడు చూసినా అన్ని పనులు నువ్వే చేస్తూ ఉంటావు? ఎందుకంటే మీరు ఎవరు చేయరు కాబట్టి నేను చేస్తున్నాను అంతే. మీరు చేస్తే నేనెందుకురా చేయడం? నేను ఎప్పుడు ఇలాగే ఒంటరిగా ఉండాలని ఆశపడుతూ ఉంటాను. నా మాటలకి ఎవ్వరు ఒప్పుకోరు, అందుకే నేనే చేస్తూ ఉంటాను. ఓ రాయన్, వావ్, ఇది బానే ఉంది. ఇప్పుడు నేను అందమైన అమ్మాయిలా మారాను. చూడ్డానికి బానే ఉంది. హే, ఈ విధంగా చేయడానికి మీకు ఎంత ఇచ్చారు? హే, నిజమైన బాడీ ఇక్కడ ఉంది గాయ్స్. మీరు అడిగినట్టే దొరికింది. ఇది ఇంకా బాగుంది. All right. Damn it. రైన్ ఎక్కడికి వెళ్ళాడు? అతను ఈ పాటికి ఇక్కడ వచ్చిండాలే. వెళ్దామంటే నన్ను కూడా వద్దన్నారు. సరే, ఓకే, నేను వెళ్ళి చూస్తాను. రాయన్, త్వరగా రాబడ్డి. www.8movierolls.tv. ఏమో చెప్పలేం. బాగా ఆకలేసి ఉంటది, నీరసానికి ఎక్కడో పడిపోయి ఉంటాడు. రాయన్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వెతికి చూద్దాం. నాకు తెలిసి అతను ఇక్కడికే వచ్చుండాలి. నేను అతనికి సరైన పేరు అనుకున్నాను, కానీ అది తప్పని తెలిసింది. హే, నేను అప్పుడే నిన్ను ఒకటి అడగాలనుకున్నాను. యాక్చువల్ గా మీరిద్దరు అప్పుడు, అలా అంటే నా ఉద్దేశం, నువ్వేం అడగాలనుకుంటున్నావు? మేము తప్పు చేశామనా? అవును, తప్పు చేశాం 2 సార్లు. Oh my God. హే, నాకు ఇక్కడ ఉండడం నచ్చట్లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చామా అనిపిస్తుంది. నేను ఒప్పుకుంటాను. ఎందుకురా ఇక్కడికి వచ్చామని నా మనసులో అనిపిస్తోంది. ముందు అతన్ని కనిపెట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యా, నిజం చెప్పాలంటే నువ్వు చెప్పేది చాలా చాలా కరెక్ట్. కానీ రైన్ మనతో వస్తాడా? రాకపోతే లాక్కెళ్దాం. సరే, వెళ్దామా? పద పద. పద, వెళ్ళి వెతుకుదాం. ఇదిగో అతనే పిలుస్తున్నాడు. పద చూద్దాం. Oh my God. ఏంటి? రైన్, రైన్, తన కిందకు దించాలి. కమాన్. ఇతన్ని లేపు, ఇతన్ని లేపు. రైన్, ఎలా జరిగింది ఇది? తను చనిపోయాడు, ఊపిరి రావటం లేదు. తను చనిపోయాడు. రైన్, అన్యాయంగా ఇలా చనిపోయాడే. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హే, త్వరగా ఏదో ఒకటి తీసుకురండి, ఏదో ఒకటి తీసుకురండి. త్వరగా రండి. వీడిని పడుకోబెట్టాలి. త్వరగా త్వరగా తీసుకురండి. ఏమైంది? ఏమైంది తన మెడకి? ఎందుకులా బ్లడ్ వస్తుంది? చనిపోయాడు. వీడు చనిపోయాడు. ఎలా జరిగింది? మీరు అబద్ధం చెప్పారని నన్ను- Oh my God, నేను నమ్మలేకపోతున్నాను. చనిపోయాడు. ఎందుకు అబద్ధం చెప్తావు? ఏం జరిగిందో తెలియదు. ఏంటి? మరి ఎలా? తెలీదు, మాకు తెలీదు. మేము అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాము. అప్పుడు అతను ఒక చెట్టు దగ్గర వేలాడుతూ కనిపించాడు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. టెన్షన్ నాకు అవ్వకు. అతను కావాలి. అరే, చెప్పేది విను, చెప్పేది నాకు విను. అతను కావాలి. ఏం కాదు, నేను ఏం తను కాదు. లేకుండా కూర్చో, బతకలేను. కూర్చో. ఏం కాదు. ఎలా జరిగింది? ఇక్కడ ఒక శ్మశానం ఉంది. అక్కడ వీడు ఊరికి వేలాడుతున్నాడు. అది చాలా ప్రమాదకరంగా ఉంది. మనం ఇక్కడి ముందు నుంచి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మరి అయితే లోపల ఉన్న చాట్ వాడిని కూడా తీసుకుని వెళ్ళిపోదాం. సరే సరే
హే లే 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 త్వరగా లే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, త్వరగా లే. చేయి తీరా, నొప్పిగా ఉంది. లేయిరా. నేను కదలలేను. ఓకే, దయచేసి ఏదో ఒకటి చేసి ఎవరైనా హెల్ప్ కి పిలు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? జాలీగా తిరగడానికి వచ్చారు అక్కడికి? వెళ్ళు. నీకు చెప్తే అర్థం కాదు. వెళ్ళమంటున్నానా? ఓకే ఓకే ఆల్ రైట్, నువ్వు ఇక్కడ సేఫ్ గా ఉండు, సేఫ్ గా ఉండు. ఓకే, మేము త్వరగా వస్తాం, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఓకేనా? నేను ఎక్కడ ఇతనికి తోడుగా ఉంటాను. లేదు లేదు, నువ్వు వీడితో వద్దు. ఇతన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తావు? ఇలా చూడు, ఇలాంటి చోట్ల ఉండడం అంత సేఫ్ కాదు. ఇతనికి ఎటువంటి హెల్ప్ దొరకదు. వాడు ఇక్కడ ఉండగలడు. నో. ఫైన్, ఓకే, మనం తిరిగి వస్తాం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా మనం తిరిగి వస్తాం. ఓకే, నువ్వు వెళ్ళరా. ఆల్ రైట్, నేను వెళ్ళొస్తాను. ఏం కాదులే. జాగ్రత్త, ఏం కాదు. నీకేం కాదు, కొంచెం వర్చుకో, నీకంతా సరైపోతుంది. జాగ్రత్త. రిలాక్స్. ఈ దారిలోనే వెళ్ళాలా? మనం కరెక్ట్ గానే వెళ్తున్నామా? అదేమిటో నాకెలా తెలుసు? అదిగో అక్కడ ఉంది సైన్. ఓ షట్, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును, పదండి, త్వరగా పదండి. రండి, రండి. సరే పదండి. ఆ శబ్దం విన్నారా? అదేదో వ్యాన్ వ్యాన్. రండి, రండి, వెళ్ళి పదండి, చూద్దాం. త్వరగా వెళ్దాం. ఆవ్! చూసి జాగ్రత్త, అందులో కాలు వేయొద్దు. అన్ని చోట్ల ఇదే ఉంది. వండర్ఫుల్. ఏం కాదులే, నీకంతా సరైపోతుంది. మనం త్వరగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదు, ఇదంతా యూస్లెస్. వాళ్ళు వచ్చేసారు. ఎవరు వచ్చారు? నేను చూడలేను, కానీ వాళ్ళని ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఈసారి ఎవరు తప్పించుకోలేరు. రిలాక్స్ గా ఉండు, నువ్వేం ఆలోచించుకు, సరేనా? నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను చెప్పేది నమ్ము. మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలీదు. నాకు తెలుసు, అలాగే వెళ్తూ ఉందాం. హే చూసి, ఇది ఇక్కడెవరు పెట్టింది? మనకి గుడ్ బై చెప్పడానికి పెట్టినట్టున్నారు. హే ఒక్క నిమిషం గాయస్, ఇక్కడ సిగ్నల్ వస్తుందేమో చూద్దాం. ఇక్కడ ఎలా దొరుకుతుంది? ఇందులో సండే అని ఉంది. అది తప్పుగా ఉంది. జస్ట్ ఇంపాసిబుల్. హేమా, హలో హేమా, ఎవరది? Guys, Emma, guys, ఎవరైనా ఉన్నారా? Emma, అందరూ ఎక్కడికి వెళ్ళారు? మ్యాక్స్, రే భయంగా ఉందిరా. హే ముందు వాళ్ళు మనకి డ్రగ్స్ ఇచ్చారు, ఐపాడ్ లో ఏమో సండే అని ఉంది. ఎలా జరుగుతుంది ఇలా? కానీ వాళ్ళే పిచ్చిలా చేస్తారని నువ్వే చెప్పావుగా. చేస్తారు, కానీ ఇది చాలా ఓవర్ గా ఉంది. వాళ్ళ గురించి పూర్తిగా మనకెవ్వరికి తెలీదు. అందుకని ఇలాగా చేసేది. ఏంటిది? తెలీదు. రండి. గాయ్స్, ఎక్కడున్నారు? నిషా!
మన వెనకాలే వస్తుండాలి. హే ఎక్కడున్నావు? ఏ ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? హే ఎక్కడున్నావు? హలో, ఎవరైనా ఉన్నారా? ఏంటది? ఇటువైపు వెళ్ళి చూద్దాం. హలో హలో. హలో, ఎవరైనా ఉన్నారా? అసలు ఏంటది? ఏంటిది? ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. హలో, ఏమో. నేను ఎక్కడున్నాను? ఆగు, నువ్వు అది విన్నావా? విన్నాను. ఏమా ఏమా, నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో వస్తున్నా. ఏ కాస్తాగు కాస్తాగు, నాకు నమ్మకం లేదు. త్వరగా ఇక్కడికి రండి, రండి. అవును, ఎక్కడికి రమ్మంటుంది? ఒక్క నిమిషం ఉండు. ఏంటిది? ఏమైంది? నో నో. గాయ్స్, మీరంతా ఎక్కడున్నారు? త్వరగా రండి. ఏమా ఏమా, నేనే. భయపడకు భయపడకు. అందరూ అందరూ వెళ్ళిపోయారు. ఏమంటున్నావు? మనం మాత్రమే నాకు అర్థం కావట్లేదు. ఒక చెట్టు
చెట్టే తను తీసుకెళ్ళింది. ఏమా ఎక్కడికి వెళ్తున్నావు? అటు వెళ్ళకు, అక్కడేదో ఉంది. ఏమా షట్. ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం బయటికి వెళ్తే చాలు. ఓకే ఓకే. రా, ఇక్కడి నుంచి వెళ్దాం. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. అక్కడ వ్యాన్ ఉంది. లోపల ఎవరన్నా ఉన్నారా? ఏంటిది? దీని మీద ఫుల్లుగా రాసుంది. ఇది లాక్ అయింది. లోపల ఎవరూ లేరు. No, 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 no. No, 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 no. No, no, no. No. తప్పు చేసావు. www.8movierolls.tv push them to the edge. Ain't no doubt about it, I got no love for players. Play the part, do what you gotta do to get ahead. The odds you got to make it in are slimmer than a thread. Hell, we could GD, I would never understand. The crucible to turn a hopeless boy into a man. Toughen up, I know you scared, tell between your legs. Take it up another level, I show no love for a pledge. Help me settle down, I'm about to push them to the edge. Ain't no doubt about it, I got no love for a pledge. Play the part, do what you gotta do to get ahead. The odds you got to make it in are slimmer than a thread. Hell, we could GD, I would never understand. The crucible to turn a hopeless boy into a man. Toughen up, I know you scared, tell between your legs. Take it up another level, I show no love for a pledge. Time to face it, not gonna make it, just